బెజవాడలో మావోల కదలిక కలకలం రేపింది. 10 మంది మావోయిస్టులు కానూరులో ఉన్నట్టు ఎస్ఐబికి సమాచారం అందింది. దీంతో పోలీసులు గ్రే హౌండ్స్ దళాలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 4 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అప్పటికే పరారైన 6 మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. 4 మావోయిస్టులను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. బెజవాడలో మావోల కదలిక కలకలం రేపింది. 10 మంది మావోయిస్టులు కానూరులో ఉన్నట్టు ఎస్ఐబికి సమాచారం అందింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, విజయవాడ కొత్త ఆటనగర్ లో ఉన్నటువంటి కానూరులో మావోయిస్టులు ఉన్నటువంటి ఒక ఇంటికి సంబంధించి కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకి సమాచారం అందడంతో ఇప్పుడు అది కలకలం రేపుతుంది. ఉదయం నుంచే దీనికి సంబంధించి మావోయిస్టుల కదలికల మీద పూర్తి స్థాయిలో అధికారులకి సమాచారం రావడంతో వాళ్ళకి అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకి అసిస్టెన్స్ ఇస్తూ కూడా అటు కృష్ణా జిల్లా పోలీసులు, ఇటు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు, గ్రే హౌండ్స్ పోలీసులు పెద్ద ఎత్తున వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్లి పెద్ద ఎత్తున మోహరించారు. ఇప్పటికే ఒక మహిళ సుశీల అనే మహిళ మావోయిస్టుతో పాటుగా మరొక 3 కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కార్యాలయానికి తరలించారు. వీళ్ళతో పాటు మరొక 6 కూడా ఉన్నట్టుగా అయితే అధికారులకి సమాచారం ఉండటంతో పూర్తి స్థాయిలో అంటే వాళ్ళ దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోవడంతో వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే భవనం ఉంటుందో దాని చుట్టుపక్కల మొత్తం ప్రాంతాన్ని కూడా అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని కూడా అటువైపు రాకుండా ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా పోలీసులతో పాటు లొంగిపోతారా లేకపోతే వాళ్ళు సానుభూతి పరుల ఈ అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటుగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు, గ్రే హౌండ్స్ తో పాటుగా అటు కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కూడా ఉదయం 10 గంటల సమయం నుంచే ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం ఆపరేషన్ అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఒకవైపున రంపచోడవరంలో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో మరోవైపున మావోయిస్టుల కదలికలు విజయవాడ నగరంలో బయటపడటం వాళ్ళలో కొంతమంది పట్టుబడిన అంశానికి సంబంధించి అయితే చర్చనీయాంశంగా మారింది. దీంతో వీళ్ళని కొంతమందిని అంటే 4 ఇప్పటికే అదుపులోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించిన నేపథ్యంలో మిగతా వారికి సంబంధించిన ఆచూకీకి సంబంధించి వాళ్ళని తీసుకురావడానికి సంబంధించి ఆపరేషన్ అయితే మనకి కానూరులో కొనసాగుతా ఉంది.